నమస్తే, వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్. నేను లక్ష్మీ పాకనాటి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కు హైదరాబాద్ హైడ్రా అధికారులు భారీ షాక్ ఇచ్చారా? ఆయన నివాసం ఉన్న లోటస్ పాండ్ కు నోటీసులు జారీ చేశారా? మీరు కూలుస్తారా, మమ్మల్ని కూల్చేయమంటారా చెప్పండంటూ 2 రోజుల క్రితమే హైడ్రా నోటీసులు జారీ చేసిందంటూ వార్తలొచ్చాయి. ఎందుకంటే లోటస్ పాండ్ అనేది చెరువు శిఖం ప్రాంతమని, దీన్ని ఆక్రమించి భారీ భవనం నిర్మించారని, దాన్ని కూల్చివేస్తామని హైడ్రా నోటీసులు ఇచ్చిందని పెద్ద ఎత్తునైతే ప్రచారం జరిగింది. హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్న చెరువు శిఖంలో లోటస్ పాండ్ నిర్మించారని గతంలోనూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 2 నెలల కిందట లోటస్ పాండ్ను ఆనుకుని నిర్మించిన కొన్ని నిర్మాణాలను తొలగించారు అధికారులు. అయితే వాటిని సెక్యూరిటీ కోసం అనధికారికంగా నిర్మించారని, ఆ విషయం తమకు తెలియదని లోటస్ పాండ్ వర్గాలు అప్పట్లో పేర్కొన్నాయి. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో నిర్మాణాల కూల్చివేత ఆగిపోయింది. అప్పట్లో ఇలా చేసిన అధికారులకు హైదరాబాద్ మహానగర కార్పొరేషన్ అధికారులకు సైతం నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. ఆ తర్వాత హైడ్రా ఏర్పాటైంది. ఈ క్రమంలోనే అనేక నిర్మాణాలను కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా జగన్ నివాసానికి 2 రోజుల క్రితం నోటీసులు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల నాగార్జునకు చెందిన కన్వెన్షన్ ను కూడా కూల్చివేశారు హైడ్రా అధికారులు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో జగన్ కు చెందిన లోటస్ పాండ్ కూల్చివేతకు హైడ్రా రంగం సిద్ధం చేసిందంటూ వార్తలొచ్చాయి. హైదరాబాద్లో వైఎస్ జగన్ కు చెందిన లోటస్ పాండ్ FTL పరిధిలో ఉందని, త్వరలోనే దాన్ని కూడా హైడ్రా కూల్చివేస్తుందని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వార్తలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. తాము వైఎస్ జగన్ కు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, అందులో నిజం లేదని వెల్లడించారు. ఇక ఆ బిల్డింగ్ లోనే ఏపీపీసీసీ చీఫ్ షర్మిల, విజయమ్మ నివసిస్తున్నారు. మరి హైడ్రా నెక్స్ట్ టార్గెట్ లోటస్ పాండే అవుతుందా? మరి ఏం జరుగుతుందో చూడాలి.